హలో అండి. మళ్ళీ వెజిటబుల్స్ చూపిస్తున్నాను చూస్తున్నారా? మాకు సాటర్డే మార్కెట్ ఉంటది. సాటర్డే వచ్చిందంటే పిల్లల్ని ఒక 1 అవర్ పాటు మా ఆయన దగ్గర పెట్టేసి, నేను మా అత్తయ్య మార్కెట్‌కి వెళ్తాము. మార్కెట్ మొత్తం తిరిగి, ఈ కూరగాయ అయితే ఇలా వండుకోవచ్చు, దీంతో ఈ వెరైటీ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకొని ఇలా కూరగాయలు తెచ్చుకుంటా ఉంటాము. ఆ రోజు కనుక అవి సర్దకపోతే మనం మార్కెట్ నుంచి కవర్స్‌లో ఎలా తెచ్చామో అలానే ఫ్రిడ్జ్‌లోకెళ్ళిపోతాయి. అందుకే ఎంత లేట్ అయినా గానీ ఇలా సర్దుకుంటా ఉంటా. టైం చూసారా నైట్ 11:30 అవుతుంది. మార్కెట్ నుంచి వచ్చాక వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళని పడుకోబెట్టుకొని పనులు చూసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకునేటప్పటికి టైం నైట్ 11:30 అయింది. నేను 2, 3 రకాల ఆకుకూరలు ఉండేటట్టు చూసుకుంటా వీక్‌లో. సో, ఇలా 3 రకాల ఆకుకూరలు తెచ్చుకున్నాను. పుదీనా ఒలిచాక దీనికి ఇంకా వేర్లున్నాయి. ఇవి పాట్‌లో పెడదాంలే అని పక్కకు పెట్టాను. స్నాకింగ్‌కి కూడా ఒక 2, 3 రకాల ఆప్షన్స్ ఉండేటట్టు చూసుకుంటా. ఇలా క్యారెట్, కీర, ఈసారి కందికాయలు దొరికినాయి. కందికాయలు తెచ్చుకున్నా. ఇంకా స్వీట్ పొటాటో ఉడకబెట్టి పెట్టొచ్చులే అని స్వీట్ పొటాటో తెచ్చుకున్నాను. 2, 3 రకాల కూరగాయలు ఉండేటట్టు చూసుకుంటాను. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఆలు బయట పెట్టుకోవాలి కాబట్టి బాస్కెట్‌లో పెట్టి పెట్టుకున్నాను. మిగతా వెజిటబుల్స్ ఇలా కాటన్ బ్యాగ్స్‌లో పెట్టి పెట్టుకుంటాను. నేను ఇవి అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను కాటన్ బ్యాగ్స్. చాలా బాగున్నాయి. వెజిటబుల్స్‌కి ఏమైనా తడి ఉంటే పీల్చేస్తున్నాయి. ఫ్రెష్‌గా ఉంటున్నాయి వీక్ మొత్తము. బీన్స్ కూడా ఇలా బాక్స్‌లో పెట్టుకొని టిష్యూస్ వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే వెజిటబుల్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా వీక్‌కి సరిపడా ప్లాన్ చేసుకుంటే చాలా క్విక్‌గా చేసుకోవచ్చు మనం. మీరెలా ప్లాన్ చేసుకుంటారు మీ